సామాజిక శంఖారావం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా టీవీపీఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, మహిళా సంఘం, ఇతర అన్ని ప్రజా సంఘాలు కలిసి అనేక జిల్లాల్లో, వందలాది మండలాల్లో, వేలాది గ్రామాల్లో క్షేత్రస్థాయికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినా దళితులు గౌరవంతో జీవించే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఈరోజు వివక్షతను పాటిస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. ప్రభుత్వమే, వ్యక్తులు కాదు, ప్రభుత్వమే. దళితుల శ్మశాన వాటికల కోసం 1235 అనే ఒక జీవోను ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో జీవో ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి పోయినాడు, తర్వాత చాలా మంది ముఖ్యమంత్రులు పోయినారు. అయినా సరే ఇప్పటికి కూడా 1235 అనే జీవో అమలు కాలేదు. ఆ జీవో ఏం చెప్తుంది? ఎక్కడైనా గ్రామాల్లో దళితుల శ్మశాన వాటి కోసం ప్రభుత్వ భూమి ఉంటే 2 ఎకరాలు ఇవ్వాలి, ఫెన్సింగ్ వేయాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. ఒకవేళ భూమి లేకపోతే ప్రైవేటు భూములు కొని 1 ఎకరా అయినా సరే దళితుల శ్మశాన వాటి కోసం వాళ్ళని చెప్తుంది. ప్రభుత్వాలకు పట్టట్లేదు. వివక్ష కాదా ఇది? ప్రభుత్వ స్థాయిలోనే వివక్ష కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి వివక్షలు అనేక రూపాలు, 100 రూపాయలు కనిపిస్తాయి. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క రకంగా. మన జిల్లాలో సుమారుగా 133 కేంద్రాల్లో మా కార్యకర్తలు సర్వేలు చేశారు. కర్నూలు టౌన్తో సహా ఇప్పుడే ఆనంద్ బాబు ప్రస్తావించాడు. సాయిబాబా గుడి ప్రధాన ద్వారం మూసేశారు 30 ఏళ్లుగా. ఏమేంటే ఆ ప్రధాన ద్వారానికి ముందు సాయిబాబా సంజీవ నగర్ ఉంది, దళితపేట. దళితపేటలో నుంచి ప్రజలు వస్తే అపవిత్రమవుతుందట. అంటే దేవుడి ముందు ప్రజలందరూ సమానం అంటారు, కానీ ఈ ప్రభుత్వ పాలనలో దేవునికి కూడా వివక్ష అంటగడుతున్నారు. ఆ యొక్క దేవాదాయ శాఖ అధికారులు వివక్ష పాటిస్తున్నారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చేసి డిమాండ్ చేస్తున్నారు. అట్లే కౌతాల మండలంలో ఒక గ్రామంలో దళితులకు వైరుభూమికి అవకాశం లేదు, మరుగుదొడ్లు లేవు. ఒక భూమిలో పోతూ ఉంటే ఆ భూమి యజమాని సీసీ కెమెరాలు పెడతాడు. ఎంత అన్యాయం ఇది! నేను డిమాండ్ చేస్తున్నా, ఎవరైతే ఆ భూ యజమాని సీసీ కెమెరా పెట్టాడో అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. కౌతాల మండలం ఆదోని ప్రాంతంలో ఇప్పటికీ బస్సు వ్యవస్థ కొనసాగుతుంది. దేవునికి వదిలిపెడుతున్నామని చెప్పేసి ఆడవాళ్ళని ఆ రకంగా వ్యభిచార కుప్పంలోకి నెడుతున్నారు. ఇది ప్రభుత్వ వివక్షత కాదని చెప్పేసి అడుగుతున్నాం. ఇలాంటి అనేక రూపాలు. ముఖ్యమంత్రిగా పనిచేసిన రామోదరం సంజయ్ గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మంత్రులుగా పనిచేసిన అనేక పెద్ద పెద్ద నాయకుల గ్రామాల్లో ఇప్పటికీ దళితులు అంటున్న వారు చూడబడుతున్నారు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, ఈ కలెక్టర్ గారిని. మేము ఏదైతే నివేదిక ఇవ్వబోతున్నామో ఈ నివేదిక పైన విచారణ చేయండి. మేము చెప్పేదే నమ్మకండి, మీరు విచారించండి. మీకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, అట్లే ఎస్సీ కార్పొరేషన్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, అనేక రకాల ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. మీరు చేయలేని పని మా కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు చేశారు. మీరు చేయలేని పని మా కార్యకర్తలు చేశారు. మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మాటల్లో కాదు చేతుల్లో చూపండి. దళితులకు శ్మశాన వాటిక నిర్మించండి, ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడైతే వివిధ రూపాల్లో అంటరాంతరం కొనసాగుతుందో, 2 క్లాసుల పద్ధతి ఉంది, దేవాలయాలకు రానివ్వట్లేదు, అనేక రూపాలు ఉన్నాయి. వాటిని నిర్మూలించండి. దేవుడి ముందు, ప్రభుత్వం ముందు ప్రజలందరూ సమానమే, కులం లేదు, మతం లేదు చెప్తారే, మరి ఏమైతుంది మీ చట్టాలని చెప్పేసి అడుగుతూ నిర్దిష్టంగా మేము అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని, కర్నూలు జిల్లాలో ఏ గ్రామంలో ఎలాంటి రూపంలో వ్యవస్థ కొనసాగుతుందో ఆ వ్యవస్థ రూపు మాపేంత వరకు మీ మీద మా ఒత్తిడి ఉంటుంది. ఆ రకంగా మీరు నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.